పొలంలో చక్కగా దున్నుతున్నప్పుడు 2 ఎద్దులు, ఆ 2 ఎద్దులు అది ఎక్కడ పుట్టిందో, ఇది ఎక్కడ పుట్టిందో, ఇది ఏ గడ్డి తిందో, అది ఏ గడ్డి తిందో, ఈ 2 ఎద్దుల్ని ఆసామి పట్టుకొస్తాడు. వాటిని తోలుకొచ్చిన తరువాత అడ్డముగా ఉండే ఈ యొక్క కమ్మెను ఆ 2 ఎద్దుల మీద జాగ్రత్తగా అమరుస్తాడు. మంచి ఆసామి, మంచి వ్యవసాయదారుడు ఇష్టానుసారంగా కాడిని ఎద్దుల మీద పెట్టడు. ఆ యొక్క కాడి దగ్గర రబ్బరో తొడిగిస్తాడు. ఆ కాడి దగ్గర ఏమైనా మేకులు ఉన్నాయేమో, లేకపోతే రేగిపోయిన చెక్క ముక్కలు ఉన్నాయేమో వాటిని సరిచేసి ఆ ఎద్దుల యొక్క భుజాల మీద అమరుస్తాడు. నా కాడి ఎత్తుకొనుడి అంటే ఇప్పుడు ఈ భారం ఈ 2 మీద పెట్టి నడిపిస్తాడు. ఇప్పుడు ఈ ఎద్దులు ఒకళ్ళ భారాన్ని ఒకళ్ళు పంచుకుంటూ ముందుకి నడుస్తూ ఉంటుంది. నా కాడి ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి అంటే ఆల్రెడీ యేసయ్య నీ భారాన్ని మోస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు రా. ఎందుకు నేనే మోస్తున్నాను అనుకుంటున్నావు? నాకు ఈ శక్తి లేదనుకుంటున్నావు? నిజమే, నీకు శక్తి లేదు, నిజమే. ఈ భారము అని మోయలేవు. కుటుంబ భారాన్ని, ఆర్థిక భారాన్ని, మానసిక భారాన్ని, అవమానపాలపై భారాన్ని నీవు మోయలేవు. ఇప్పుడు యేసయ్యమన్నాడు తెలుసా? నా యొద్దకు రా, కనెక్షన్ పెంచుకో. ఇప్పుడు రిలేషన్షిప్ పెంచుకో. ఈ కనెక్షన్లో నా కాడిని ఎత్తుకో, నేను కూడా నీ భారాన్ని మోస్తాను. నీ ఒక్కడవే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నా బ్రతుకు నేను నాది అని ఒంటరిగా ఉన్నానని అనుకుంటే నీవు ఒంటరి దానివు కాదు, నువ్వు ఒంటరి వాడువు కాదు. యేసు ప్రభువు నీ భారాన్ని నీతోటి మోయడానికి సిద్ధముగా ఉన్నాడు.